హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి వెండ్రన్ ఉంటుంది. తన హాస్పిటల్కి వెళ్ళేసరికి మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్, అది కూడా 6 weeks అని చెప్తే మన హీరోయిన్ ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో మన హీరోయిన్ ఈ విషయం హీరోకి చెప్దామని వెళ్తూ ఉంటే అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా హీరోతో అనేది మాట్లాడుతూ ఉంటారు. అలా నీకు ఆల్రెడీ ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది కదరా, నువ్వు హీరోయిన్ తోటి ఏం చేస్తావని చెప్తే మన హీరో మా మాటకి ఇగ్నోర్ చేస్తాడు. అలాగే ఇంకొక ఫ్రెండ్ ఉండి కూడా తను ఏం చేస్తాడు, హీరోయిన్ కేవలం ఒక గేమ్ లా వాడుకుంటున్నాడు అని చెప్పేసరికి ఆ మాటలు వినే హీరోయిన్ హీరోకి ఏమాత్రం చెప్పకుండా అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోతుంది. అలా 7 years తర్వాతనే చూపిస్తారు. ఒక బ్రాస్లెట్ పట్టుకొని హీరో అనేది స్ట్రీట్ మార్కెట్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే అసిస్టెంట్ నుండి బాస్ దొరకడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అది చూసిన హీరో అస్సలు లేదు, ఖచ్చితంగా మనం తనని కనుక్కోవాలని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని కూడా చూపిస్తారు. తను కూడా సేమ్ అక్కడ స్ట్రీట్ మార్కెట్కి వస్తే అక్కడ మన హీరోయిన్ ఏమో తన కొడుకుతోటి తను స్ట్రీట్ మార్క్ షాప్లో అనేది ఒక చిన్న షాప్ రన్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ కొడుకు పేరేమో యువన్ బాయ్ ఉంటుంది. తనకు అనేది కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కానీ వాళ్ళ సిస్టర్కి ఏమో ఇది నేను మీకు 20% డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి తీసుకొని వెళ్తే హీరోయిన్ కొడుకుని చూసిన వెంటనే తనకి ఏదో డౌట్ రావడంతో తను అనేది హెయిర్ శాంపిల్ కూడా తీసుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కొడుకు స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. అలా తను అనేది హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అదే హాస్పిటల్కి రావడంతో ఇది అసలు హెయిరే కాదు మేడం అని చెప్తే మరి ఏంటి అదొక విగ్ అని చెప్పేసరికి అది విన్న హీరో చూసావు కదా, నువ్వన్నీ కూడా రాంగ్ అనుకుంటున్నావు అక్క అని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తనకి అనేది కిడ్నీ మొత్తం కూడా ఫెయిల్ అయిందని ఆపరేషన్ చేయాలి, తనకి కూడా చాలా మనీ అవుతాయని చెప్పేసరికి హీరోయిన్ ఎలాగైనా నేను కష్టపడాలని చూస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఫోన్ నెంబర్ వైపు చూస్తూ ఉంటాడు. అలా 7 years బ్యాక్ ఏమో హీరో ఒకసారిగా లేచి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. అలాగే నువ్వంటే ఇష్టం లేదని అలాగే తన దగ్గర డిజైన్ వేసి అక్కడ నుంచి పెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అలా తన కోసం మళ్ళీ ఈసారి ఫోన్ చేసినాక నా ఫోన్ అనేది స్విచ్ బిజీ అనేది వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ వేరే వాళ్ళతో ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఖచ్చితంగా నేను ఇంటికి వస్తానని చెప్పి తను అనేది అక్కడి నుంచి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతే హీరో ఏమో అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళాలని చెప్తే లేదురా, ఖచ్చితంగా మన ఫ్యామిలీకి సంబంధించిన భర్త మాకు నేను చూశాను అందుకే నేను చెప్తున్నాను అని చెప్పేసరికి సరే నేను కూడా కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తే అవును ఇదొక్కటి మన లాస్ట్ కోరిక, డాడీ కూడా చెప్పాడు కదా అని అంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అనేది వెళ్తుంది. ఎందుకంటే హీరో దగ్గర నుంచి తప్పించుకోవాలని హీరోయిన్ ఏమో ఒక ఫేక్ మ్యారేజ్ అనేది చేసుకుని ఉంటుంది. ఆ ఫేక్ మ్యారేజ్ కూడా తన కొడుకు ఆల్రెడీ చనిపోయింటాడు లీ ఫ్యామిలీలోన. అలా లీ వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా మా అన్నయ్యని ఎలాగో చంపేసావు నువ్వే కాబట్టి మా ఫ్యామిలీని కూడా నువ్వే చూసుకోవాలని చెప్తే హీరోయిన్ అసలు ఒప్పుకోకుండా ఇప్పటి నుంచి తనకు అలాగే లీ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని తను అనేది ఇంటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ గురించి ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న హీరోయిన్ ని చూసినట్టు తనకు కనిపించడంతో వెంటనే తనకి ఆరాపిస్తాడు. కానీ మన హీరోయిన్ ఏమో కింద తన కొడుకు షూ పోవడంతో అది సరిగా చూస్తే అక్కడ హీరోయిన్ ఎక్కడ కూడా కనిపించదు. అలా కనిపించకపోయేసరికి తన గురించి వెతికి తనకి ఇలా కనిపిస్తుంది మళ్ళీ తను మళ్ళీ నార్మల్ అయ్యి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతే అప్పుడు ఒక్కసారిగా హీరోయిన్ లేచి పద మన పని అయిపోయింది కదా నాటి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక ప్రైజ్ మనీ అనేది కనిపిస్తుంది. అది కూడా డిజైనింగ్స్ అనేది వేస్తే ఖచ్చితంగా అందులో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఇంత మనీ వస్తాయని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ సరే అని ఎలాగైనా కానీ అప్లికేషన్ ఇవ్వడానికి లోపలికి అనేది వెళ్తుంది. అలా అక్కడ ఉన్న ఒక ఫామ్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అక్కడికి మళ్ళీ ఒక అమ్మాయి అనేది మీట్ అవుతుంది. తనే అనమాట లీ. తను వచ్చేసి నువ్వు ఇక్కడికి అస్సలు రాలేవని చెప్పేసరికి ఎందుకనంటే ఇందులో నేను కూడా ఒక ఎంప్లాయీని చూసావా, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నువ్వు ఇక్కడ నన్ను ఎప్పుడు కూడా ఇలా పిలవద్దని చెప్పేసరికి అయితే సరే ఏం పిలవాలనంటే ఈ ఆఫీస్లో అందరు కూడా నన్ను జెసికానే పిలుస్తారు, నువ్వు కూడా అలానే పిలువు, అలాగే నువ్వు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ కాలేదు, అలాంటప్పుడు నువ్వు ఈ కంపెనీలోకి ఎలా డిజైనర్ రావాలనుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ తెచ్చిన ఫైల్స్ అన్ని కూడా కింద పడేస్తుంది. అలాగే నీ డిజైన్స్ చూడు ఎంత చెత్తగా ఉన్నాయని చెప్పి వాటిని అనేది తొక్కి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అందరు ఎదురుగా నా పరువు తీయద్దని చెప్తూ ఉండి సెక్యూరిటీ గార్డ్స్ అనేది పిలుస్తుంది. అలాగే హీరోయిన్ వేసిన డిజైన్స్ అన్ని కూడా చింపేస్తుంది. అప్పుడే ఒకసారిగా అక్కడికి మన హీరో అనేది వచ్చేస్తాడు. హీరో వాయిస్ గుర్తుపట్టిన హీరోయిన్ ఇంకా అయిపోయింది నా పని అనుకుంటూ ఉంటే అప్పుడు హీరో తన వైపు చూసి ఎన్ని
ఇయర్స్ అయింది నిన్ను చూడక, ఇప్పటికి నువ్వు నాకు కనిపించావని అనుకుంటూ ఉంటా. అప్పుడే మళ్ళీ జెసికా ఏమో బాస్ మీరు తప్పుగా అనుకుంటున్నారు, తను అసలు మంచిదే కాదు తెలుసా, తను ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, అలాగే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్తే హీరో మాటలు అస్సలు నమ్మడు. అలాగే హీరోయిన్ డిజైన్స్ అన్ని కూడా చూసి, ఇదిగో ఈ డిజైన్స్ అన్ని కూడా తీసుకొని నువ్వు నాకు డిజైన్స్ తో పాటు సపరేట్ సెక్రటరీ కూడా ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ అవుట్ ఒప్పుకోదు. అలాగే అక్కడనే జెసికా వైపు చూసి, నువ్వు ఇంత మంచి టాలెంట్ అమ్మాయినే ఈ కంపెనీలో నుంచి పంపేయాలని చూసావు కాబట్టి నీకు కూడా ఈ కంపెనీలో జాబ్ లేదని చెప్పేసరికి అది విన్న జెసికా ఏమో కాళ్ళ వేళ్ళ పడి కొద్ది రోజులకి అనేది జాబ్ తెచ్చుకుంటుంది. అలా మరి హీరోయిన్ ఏమో సెక్రటరీ కూడా ఉండాలని చెప్పేసరికి నేను అసలు ఆ పాంప్లెట్లు అదేం చూడలేదు కదని చెప్తే హీరో ఉండి సరిగ్గా చూడు నీకే కనిపిస్తుందని మళ్ళీ ఆ పాంప్లెట్ దగ్గరకనే తీసుకుని వెళ్తాడు. అక్కడ శాలరీతో పాటు హీరోకి సెక్రటరీ కూడా అనేసరికి హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అలా నాకు కేవలం మనీ ఒకటే కావాలి, అది నేను డిజైన్ గా మాత్రమే ఉంటానని చెప్పేసరికి హీరో నాకు ఖచ్చితంగా సెక్రటరీ అని అంటే హీరోయిన్ ఆ రిజైన్ కూడా చేసి బయటకు అనేది వచ్చేస్తుంది. అప్పుడే హీరో తను పికప్ చేసుకుందామని వస్తే హీరోయిన్ అదేమొద్దు నాకు నా హస్బెండ్ వస్తాను నన్ను పిక్ చేసుకోవడానికి అని చెప్పేసరికి అవునా సరే నేను కూడా వెయిట్ చేస్తానని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ క్యాబ్ బుక్ చేసుకున్న పర్సన్ కి సైకిల్ చేస్తూ నేను నీకు కావాల్సి ఉంటే కొంచెం హై మనీ కూడా ఈ విషయంలో ఒకటి నన్ను తప్పించాను అంటూ ఉండేసరికి ఆ డ్రైవర్ ఏమో నీ మనీ కోసం నన్ను నేను సేల్ చేసుకోలేను మేడం అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా దూరం నుంచి హీరో ఆల్రెడీ చూసేసి నా నుంచి దాక్కోవడానికి నువ్వు ఇంకెన్ని చేయాలనుకుంటున్నావని చెప్పు, నీ హస్బెండ్ ఆల్రెడీ ఉన్నాడనుకుని నాకు తెలుసు కానీ తను కనిపించట్లేదు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన కొడుకు అడగడంతో ఒక కాస్ట్లీ హోటల్కి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ ఏమో మీరు అసలు ఇక్కడ ఉన్న ఫుడ్ వర్తే చేయలేరని చెప్తే తన్ని తిట్టి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొక అమ్మాయి ఏమో చూసి సేమ్ అక్కడున్న అబ్బాయి మన మేడం అడిగినట్టే ఉన్నాడు కదా, తన యంగ్ మాస్టర్ ఏమో అని చెప్పేసరికి అక్కడున్న పాంప్లెట్ వైపునే చూస్తారు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ అలాగే సు అనే అమ్మాయి ఇద్దరు కూడా కలిసి వస్తారు. కానీ హీరో వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మేడం అవి నిజంగా ఎప్పుడే యంగ్ మాస్టర్ని చూసామని చెప్పేసరికి సూకేమో చాలా కోపం వస్తుంది. ఎందుకంటే సు హీరోయిన్ అని చాలా లవ్ చేస్తుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళు వెళ్ళడంతో వాళ్ళనే ఫాలో అవుతూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ నువ్వు ఇక్కడికి కూడా వచ్చావని చెప్తే అవును నీ హస్బెండ్ని నేను చూడాలి కదా తను ఎలా ఉన్నాడో ఏంటని చెప్పేసరికి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ తన హస్బెండ్కి సంబంధించిన ఎలాంటి వస్తువు కూడా కనిపించదు. అది చూసిన హీరో వెంటనే తను హక్ చేసుకుని డైరెక్ట్గా కిస్ అనేది చేస్తూ ఉండేసరికి తన బాబు అనేది వచ్చేస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా మమ్మీనే బుల్లి చేస్తావు, మా డాడీ చూస్తే అసలు నేను వదిలిపెట్టాడు తెలుసు అని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా చూసి నిజంగానే నీకు కొడుకున్నాడని చెప్తే అవును కొడుకున్నాడంటే మీ డాడీ ఎక్కడంటే ఇదిగో ఈ ఫోటోలో ఉన్న పర్సనే మా డాడీ అని చెప్తాడు. అక్కడున్న ఫోటోని చూసిన వెంటనే హీరో చాలా షాక్ అయిపోతాడు. నిజంగా తిని మీ డాడీనే అంటే హీరో ఉండి ఒక్కసారిగా తన హస్బెండ్ అని ఆ ఫోటోలో ఉన్న పర్సన్ అనేది చూపించేస్తారు. అది చూసిన హీరో నవ్వుకుంటా అవును నా హస్బెండ్ కూడా అలాంటి తనకు కూడా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి, అలాంటి పర్సన్ నేను ఇష్టపడుతున్నానని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో కోపంగా అయితే సరే ఇంతసేపు నాతో ఆడుకునింది చాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన కొడుకుని పడుకోబెట్టడానికి వెళ్తుంది. తర్వాత మళ్ళీ హీరోకి వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి ఆల్రెడీ నేను నీ కొడుకుని అలాగే మాది కొడుకు వాళ్ళ తల్లిని కూడా వెతికిస్తున్నాను, నువ్వు ఎందుకు నీ ఫస్ట్ లవ్ దగ్గరికి వెళ్తున్నావు మళ్ళీ తిరిగి వచ్చాయని చెప్పేసరికి హీరో ఉండి నాకు బాబు అంటే ఇష్టం లేదు, అలాగే బాబు తల్లన్నా ఇష్టం లేదు అక్క, నువ్వు మళ్ళీ ఇందులో నన్ను ఫోర్స్ చేయొద్దు, అలాగే నువ్వు ఇంకెప్పుడు కూడా వాటి గురించి పట్టించుకోవాల్సిన పని లేదని చెప్తే ఆ మాటలు విన్న హీరోయిన్ నిజంగానే తనంటే ఇష్టం లేదని హీరోని అపార్థం చేసుకుంటుంది. అలాగే హీరోని కోపంగా తిడుతూ ఉండేసరికి హీరో చాలా ఫోర్స్ గా తనకన్నది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ వెంటనే తన తిట్టి ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది. అలా హీరో బయటకు వస్తూనే అవునా సరే అయితే నేను ఎలా నా దగ్గరకు తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు కదని చెప్పి వెంటనే తన అసిస్టెంట్ కి అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన వెంటనే హీరోయిన్ ఏమో మళ్ళీ తనకు జాబ్ ఉండదని చెప్పి డెలివరీ ఫుడ్ కి అనేది వెళ్తుంది. అలా తన కొడుకుని తీసుకొని కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఒక హోటల్లో డెలివరీ ఆర్డర్ రావడంతో వాళ్ళు లోపలికి వెళ్తే లోపల వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా క్లాస్ రియూనియన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. అక్కడ సూ రావడంతో మీకు ఎలాగో నీకి అలాగే గూ కూడా త్వరలో పెళ్ళైపోతుంది కదా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి అవును కానీ తన బిజినెస్ పనిలో చాలా బిజీగా ఉన్నందుకు మన రియూనియన్ పార్టీకి రాలేదని చెప్తూ ఉండేసరికి అవునా సరే అయితే హీరోయిన్ కూడా హీరో చాలా ఇష్టపడేవాడు కదా ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏమైందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ అలాగే తన కొడుకు కూడా వచ్చేస్తాడు. అది చూసిన సూ ఏమో మన క్లాస్కే బ్యూటీవి అలాగే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ని
ఇప్పుడు ఒక డెలివరీ గర్ల్ లాగా మారిపోయిందా, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటూ ఉండేసరికి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా బుల్లి చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక అబ్బాయి ఉండి నాతో పాటు వచ్చేసి నేను నిన్ను చాలా మంచిగా చూసుకుంటాను, అలాగే నా శాలరీ కూడా 20,000 తెలుసు అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ అస్సలు పట్టించుకోదు. అయితే ఏంటి ఇప్పటికైనా కానీ నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాడు అనుకున్నావా, అస్సలు తను అసలు ఇష్టపడడు, ఇదిగో అక్కడ ఉంది సూ, వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసరికి హీరోయిన్ సూ కూడా అవునని చెప్తుంది. ఆ మాటలు విన్న హీరోయిన్ కోపం వస్తుంది. బాబు ఏమో సూని నెట్టేసేసరికి అది చూసిన ఇంకొక క్లాస్మేట్ ఏమో నీకు ఇలా కాదు, మీ మమ్మీ నీకు డిసిప్లిన్ నేర్పించలేనట్టుందని బాబుని కొట్టడానికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ వద్దంటుంది. కానీ మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళిద్దరిని కూడా పట్టేసుకుంటారు. అప్పుడే బాబుకు ఒక్కసారిగా హెల్త్ బాగాలేకపోతే టాబ్లెట్స్ తీస్తే సూయం ఆ టాబ్లెట్స్ తీసుకొని అక్కడున్న వాటర్లో పోస్తుంది. అలానే పోసి కావాలనే నన్ను క్షమించి నా చేతులు మొత్తం స్లిప్ అయిపోయాయి, అందుకే పడిపోయాయి అని చెప్పి తను అనేది మాట్లాడుతుంది. అలాగే నీ కొడుకుని సేవ్ చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అలా నువ్వు అసలు పడుకోవద్దు, నువ్వు పడుకోకూడదు అని చెప్పి అక్కడున్న క్లాస్మేట్స్ ఏమో ఇక్కడ చాలా ఫన్ జరుగుతుంది కదా అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా లోపలికి మన హీరో అనేది వచ్చేస్తాడు. అది రావడం చూసిన సూయి ఉండి తనకి ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకనేది టాబ్లెట్ తీసిస్తాడు. అలా ఇచ్చిన వెంటనే తన కొడుకునే చూస్తూ ఉంటే హీరో టెన్షన్ పడద్దు, తను 10 minutes కల్లా నార్మల్ అయిపోతాడని చెప్పి పైకి లేచి మీరంతా కూడా ఎందుకు ఇలా చేశారని చెప్తే ఏం లేదు, జాబ్ ఆఫర్ చేస్తున్నాను, నువ్వు డెలివరీ గర్ల్ ఉండి ఏం చేస్తావని చెప్పాను, కానీ తనేమో నా పైన ఇలా కోపడుతుందని చెప్పేసరికి హీరోయిన్ చాలా మంచిది, నేను తన మాటలు తప్ప ఎవరి మాటలు కూడా నమ్మను, అలాగే నువ్వు ఎలాంటి దానివో కూడా తెలుసు, మన రిలేషన్షిప్ ఆల్రెడీ ఎప్పుడో కూడా కట్ అయిపోయింది, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఇష్టం లేదని కూడా చెప్పాను కదా, అలాగే నువ్వేదో ఇన్నోసెంట్ అని అంటే అటు మాట్లాడాల్సిన పని కూడా లేదని చెప్పేసరికి ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటున్నాం కదా అని చెప్తే హీరో అవేం పట్టించుకోకుండా హీరోయిన్ తన దగ్గరికి లాక్కునే గట్టిగా హక్ చేసుకుంటాడు. అవి చూసిన మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అని చెప్తే అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు ఇక ఎప్పటికీ కూడా నేను క్షమించాను, అలాగే నీ పొత్తం కూడా పోతుందని చెప్పి హీరోయిన్ తన కొడుకుని తీసుకుని హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అలా హీరో కూడా తనతో పాటు వస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అదేమో అవసరం లేదు, మేము వెళ్తామని చెప్తున్నా కానీ తను అనేది పట్టించుకోదు. అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోయేసరికి హీరో ఏమో తన అసిస్టెంట్ దగ్గరికి వస్తే అసిస్టెంట్ ఏమో బాస్ ఇదే హోటల్లోనే కదా నీ కొడుకునేది, నువ్వెందుకు వెతకట్లేదని చెప్తే వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. అలా వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వెందుకురా ఇలా చేస్తున్నావు, మన ఫ్యామిలీకి ఒక్కగానొక వారసుడే నీ కొడుకు అని చెప్పేసరికి ఒక్కసారిగా తనకి కళ్ళు అనేవి తిరుగుతాయి. అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అక్క కొంచెం స్ట్రెస్కి ఫీల్ అయిందని, అందుకే ఇలా వచ్చిందని వాళ్ళు అనేది అంటారు. అప్పుడు వాళ్ళ అక్కేమో ఇది మన డాడీ లాస్ట్ విష్ కదరా, నీ కనుక కొడుకు పుడితే అలా మన ఫ్యామిలీ వారసు ఖచ్చితంగా పెరుగుతుందని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి సరే అక్క నువ్వు టెన్షన్ పడొద్దు, నేను ఇంకా ఎక్కువ టీం పెట్టి సెర్చ్ చేస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా సరే అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ హాస్పిటల్ నుంచి బయటకు అనేది వస్తుంది. ఎందుకంటే ఎంత వీలైతే అంత తొందరగా సర్జరీ చేయాలని, ఇప్పుడైతే పర్లేదు కానీ తనకు చాలా మనీ అవుతుందని చెప్పేసరికి హీరోయిన్ మనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా తన అకౌంట్లోకనే మనీ పడతాయి. ఇవి ఎవరేసారని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా వచ్చి తనుండి నేనే నీ కోసం మనీ వేసాను, అలాగే నీ కొడుకు హెల్త్ చెకప్ కోసం ఇప్పుడు అవి సరిపోతాయో సరిపోవో నాకు తెలియదు, కానీ నీకు ఇష్టం ఉంటే నా కంపెనీలో జూనియర్ డిజైనర్గా కూడా జాయిన్ కావచ్చు అని చెప్పి తను కిస్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్ ఏమో నేను కేవలం వర్క్కి మాత్రమే ఒప్పుకున్నాను, కానీ ఇలా కిస్ చేయడానికి కాదని చెప్పి ఇలానే దగ్గరకు వస్తే కట్ చేస్తే చూడు నీ ఇష్టం అని చెప్పేసరికి తను కూడా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరో వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ సిస్టర్ ఏమో షాప్కి వెళ్ళేసరికి అప్పుడే అసిస్టెంట్ ఉండి బాస్ హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాస్ ఆ కంపెనీలో డిజైనర్గా పెట్టుకున్నాడని చెప్పేసరికి అయితే సరే మనం కూడా వెళ్ళి చూద్దాం పదని అంటారు. తర్వాత హీరోయిన్ ఏమో జూనియర్ డిజైనర్గా తన హీరో వాళ్ళ ఆఫీస్కి అనేది వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తారు, తన పేరు వచ్చేసి వ్యాంగ్ ఉంటుంది. అలాగే తనే అనమాట డిజైనర్ డైరెక్టర్. అలా హీరోయిన్ పరిచయం చేసుకునేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలాగే నీకు ప్రతి ఒక్కటి కూడా ఫ్యూచర్లో హెల్ప్ ఉండాలంటే ఖచ్చితంగా నా సహాయం కావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అక్కడే ఉన్న జెసికా ఏమో హీరోయిన్ చూసి నువ్వు ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు, అయితే నిజంగానే ఎవరిలో ఒకరిని సజెస్ట్ చేస్తుంటే ఏమి మేనేజర్ని ఏంటని చెప్తే హీరోయిన్ ఏమో ఎందుకు నా దగ్గర చాలా స్మెల్ వస్తుంది, నువ్వు వెళ్ళి బ్రష్ కూడా సరిగ్గా చేయలేదా ఎందుకు, అందుకే నీ నోట్లో నుంచి స్మెల్ వస్తుందని చెప్పేసరికి ఆ మాటలు విన్న జెసికా ఏమో చాలా కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తే హీరోయిన్ కూడా నీకు డైలీ గాసిప్స్ కంటే వర్క్ ఏమైనా పని ఉందా, నువ్వు వర్క్ ఏం చేస్తావు చెప్పు అనేసరికి అక్కడ
అక్కడున్న వాళ్ళంతా కూడా జెసికా వైపు చూస్తూ ఉంటే జెసికా ఏమో వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అలాగా మేనేజర్ కూడా హీరోయిన్ వైపు చూపిస్తే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడున్న జెసికా వైపు చూసి తను అసలు ఏమాత్రం అందంగా లేదు, తను ఎలా ఇక్కడ మా బ్రదర్కి ఎలా నచ్చింది, అది నాకంటే ఇష్టం కూడా లేదు, తనకు అనేది ఎలా వర్క్ ఇస్తావో తెలీదు, తన్ని కొంచెం టార్చర్ చేస్తే అలాగే తనని ఒక కంట గమనిస్తూ ఉండమని చెప్పేసరికి మేనేజర్ ఏమో ఇదే అవకాశం అనుకుంటాడు. అలా అక్కడి నుంచి హీరో వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయిన వెంటనే డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ వర్క్ చేయి, నువ్వు చేసిన డిజైన్స్ అన్నీ కూడా మన క్లయింట్స్కి నచ్చలేదంట, వాళ్ళకి నచ్చినట్టు చేయి, నీకు నచ్చినట్టు కాదని చెప్పేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. కానీ ఈ జాబ్ తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరే వాళ్ళకి ఎలా కావాలో అలానే చేస్తానని చెప్పేసరికి అయితే వాళ్ళు దానికంటే ముందు నువ్వు నన్ను సాటిస్ఫై చేయ, అప్పుడు నీకు ఖచ్చితంగా ఎక్కువ డిజైన్స్ వచ్చే అవకాశాలు నేను ఇప్పిస్తానని చెప్పేసరికి మరోవైపు మీ హీరోయిన్కి ఎలా క్లోజ్ కావాలని చెప్తే తను చాలా కైండ్ హార్టెడ్ కదా బాస్, కొన్ని మాటలు చెప్తే తను ఖచ్చితంగా నేను ఇంప్రెస్ అవుతుందని చెప్పేసరికి అవును తను చాలా మంచిదని చెప్తూ తను ఇప్పుడే కదా మన ఆఫీస్లో జాయిన్ అయింది, తను చూద్దాం పదని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా మన హీరోయిన్ ఏమో అక్కడున్న మేనేజర్ అనేది కొట్టి పడేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా చూసావు నిజంగా మన మేనేజర్ని కొట్టేసింది, తను నిజంగా చాలా స్ట్రాంగ్, అలాగే ఎవరు కూడా తను బుల్లి చేసిన అసలు ఒప్పుకోదని చెప్పి అంటూ ఉంటే మేనేజర్ ఏమో నన్నే కొడతావు, నీకు ఎంత ధైర్యం అని చెప్పి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అక్కడికి హీరో వచ్చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తనేనని చాలా రాంగ్గా చూసారని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్కే సపోర్ట్ చేస్తారు. కానీ ఆ మేనేజర్ ఏమో లేదు బాస్ ఇదంతా కూడా తనేనని సెడ్యూస్ చేసింది వీళ్ళ అని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ క్లోజ్గా వెళ్ళి నన్ను ఎంతగానో సెడ్యూస్ చేస్తున్నా కదా, ఒకవేళ నన్నైనా చేయొచ్చు కదా, నేను నీకు ఇట్టే పడిపోతానని చెప్పి నవ్వుతూ ఉండేసరికి వెంటనే మళ్ళీ లేచి సీరియస్గా ఇలా చేసే వాళ్ళని అసలు మా కంపెనీలో కూడా పెట్టుకోము, నేను ఫైర్ చేస్తున్నానని చెప్తే మేనేజర్ ఇదంతా కూడా మీ సిస్టర్ నిర్ణయమే బాస్ అని చెప్పేసరికి మా సిస్టర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అనేది ఫైర్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ వైపు చూసి వెంటనే నా ఆఫీస్కి రమ్మని కోపంగా పిలిచేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా నేను ఎందుకు హీరో అంత కన్సర్న్ చూపిస్తున్నాడని చెప్తే తనేం అవేం పట్టించుకోకుండా హీరో రూమ్ లెక్క అనేది వెళ్తుంది. హీరోయిన్ చేతికి అలాగే కాళ్ళకున్న దెబ్బలు చూసి హీరో తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఆమెవో అవసరం లేదు నాకు నేను ట్రీట్ చేసుకోగలనని చెప్తే హీరో అవేం పట్టించుకోడు, అలా తనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా హీరోయిన్ ఫేస్ లో చూసేసరికి తనకి వెంటనే కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కోపం వచ్చి గట్టిగా పెదాలను అనేది కొరికేసరికి హీరో నోట్ల నుంచి అలాగే హీరోయిన్ పెదాలకు అనేది బ్లడ్ అంటేస్తుంది. అది చూసిన హీరో నేను కేవలం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను, అలాగే ఇక్కడ పిచ్చి పనులు చేయొద్దని ఏడ్చుకుంటూ బయటకు వస్తూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ చూసి బాస్ నేను బయటకు వెళ్దానని చెప్పేసరికి హీరో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తారు. అప్పుడే హీరోయిన్కి హాస్పిటల్ నుంచి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా తన కొడుకు విషయం కావడంతో వెంటనే లిఫ్ట్ చేసేసరికి నీ కొడుకు కావాల్సిన కిడ్నీ డొనేషన్ మ్యాచ్ అయింది, అలాగే ఎంత త్వరగా అయితే అంత డబ్బులు పే చేస్తేనే సరిగిపోతాయి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను ఖచ్చితంగా నా వర్క్ చేస్తానని చెప్పి తననే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరోయిన్కి ఎంత మెసేజ్ చేస్తున్నాయి కానీ తను అస్సలు రిప్లై ఇవ్వదు. అలా హీరోయిన్ ఏమో స్ట్రీట్ మార్కెట్ మళ్ళీ చిన్న షాప్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. అలా తన కొడుకు ఫీజు కోసం అలా తన కొడుకు వైపు చూసి నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా నాన్న, నేను నీకు అసలు అమ్మగా ఉండడానికి కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్తే ఆ బాబేమో లేదమ్మా నువ్వు నాకు చాలా బెస్ట్ మమ్మీవి తెలుసా, నన్ను చాలా బాగా చూసుకుంటావని చెప్పేసరికి మన ఆపరేషన్ ఒకటి అయిపోయి మనం కలిసి ఉందామని చెప్తే బాబు కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు రౌడీ లాంటి వాళ్ళు వచ్చేసి అక్కడున్న బ్రాస్లెట్స్ వైపు చూసి ఇవి నిజంగా సిల్వర్ వేనా లేకుంటే ఫేక్ అని చెప్తే హీరోయిన్ నిజమని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా హీరోయిన్ తోటి గొడవ పడితే షాప్ అంతా కూడా తీసేసి మాకు అసలు నువ్వు ఇక్కడ పెట్టడం ఇష్టం లేదని చెప్తే హీరోయిన్ నుండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏం చేసామని చెప్తే ఒక్కసారిగా అక్కడికి సూ అనేది వస్తుంది. అలా వచ్చేసి వీళ్ళని నేనే పంపించాను, ఇప్పుడు ఏమంట ఇక్కడ ఈ స్ట్రీట్ మార్కెట్లో నాకు 10% షేర్ కూడా ఉంది, ఫస్ట్ ఎవరైనా కూడా పెట్టుకోవాలంటే నాకు మనీ పే చేయాలి కదా, నువ్వే పే చేయకుండా ఇలా పెడితే నేను ఎలా ఒప్పుకుంటా అనుకున్నావు, కాబట్టి 5,000 నువ్వు నాకు పే చేస్తేనే నువ్వు ఇక్కడ పెట్టుకోలేదంటే అస్సలు లేదని చెప్పేసరికి ఇక్కడికి హీరో వచ్చినాక నేను అసలు సేవ్ కూడా చేయలేడని చెప్పి తను అనేది హీరోయిన్ దగ్గర బ్రాస్లెట్ తీసుకొని మొత్తం కూడా కింద పడేస్తుంది. అలా బ్రాస్లెట్ తెగిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. అంతతో వినువని సూ ఏమో ఇంకొక బ్రాస్లెట్ తీసుకొని కాళ్ళతో కూడా తొక్కుతూ ఉండేసరికి బాబు కోపం వచ్చి నువ్వు ఒక బ్యాడ్ ఉమెన్వి అసలు మనిషివే కాదని తిట్టి కింద బ్రాస్లెట్ తీసుకొని తన మదర్ దగ్గరకు అనేది వెళ్ళిపోతారు. ఒకసారిగా అప్పుడే ఇక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా హీరో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, అలాగే మీరు వీటిని కొనుక్కోవడానికి వచ్చారా లేదంటే ఇంకేం చేయడానికి వచ్చారని చెప్పేసరికి హీరోయిన్ మొత్తం జరిగింది చెప్తారు. అప్పుడు సూ ఏమో వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, నాకు
నాకు ఇప్పుడే వాళ్ళు కలిసారని చెప్పేసరికి నేను ఎవరో కూడా మీకు తెలియదు, ఇప్పుడే ఉండండి ఫోన్ చేసి చెప్తానని వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఈ స్ట్రీట్ మార్కెట్లోన సూకు 10% షేర్ ఉంది అన్నారు కదా, మొత్తం కూడా క్యాన్సిల్ చేసేయండి, మొత్తం కూడా మనకి వచ్చేటట్టే చేయమని చెప్పేసరికి అది విన్న సూ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అంటే ఇంకొకసారి అయినా కానీ హీరోయిన్ దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా మీ డాడీ కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నేను ఇంత హెల్ప్ చేశాను కదా తినడానికి వెళ్దామని చెప్తే వాళ్ళేమో బయట ఉన్న స్ట్రీట్ ఫుడ్ అనేది తినడానికి వెళ్తారు. అక్కడ ఫ్రైడ్ రైస్ తిందామని చూస్తూ ఉండేసరికి అప్పుడే ఆ చేసే పర్సన్ ఏమో పోలీసులు రావడంతో అక్కడ నుంచి అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో ఉండి పర్లేదులేండి నేను చేస్తాను మీకోసం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడని తిట్టుకుంటుంది. కానీ హీరో నవ్వుకొని వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళి ఫ్రైడ్ రైస్ చేయడానికి వెళ్తూ ఉంటే నేను నీకోసం చేస్తాను కానీ నువ్వు నన్ను డాడీ అని పిలుస్తావని చెప్తే బాబు అసలు పట్టించుకోడు. కానీ హీరో నవ్వుకుంటే తను అనేది ఫ్రైడ్ రైస్ చేస్తాడు. అలా చేసి హీరోయిన్కి తీసుకొచ్చి ఇదిగా నీకు నో చిల్లీస్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. వాళ్ళిద్దరు కూడా లవర్స్గా ఉన్నప్పుడు సేమ్ ఇలానే తింటూ ఉంటారు. అలానే హీరోని తనకి తినిపిస్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళే టైంలోనే. అవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ హీరోయిన్ ఉంటూ ఉండేసరికి హీరో ఏమో ఏంటి పాత మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయో ఏం చెప్తే హీరోయిన్ ఏమో ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత ఒకసారిగా బాబుకనే స్టమక్ పెయిన్ రావడంతో వాళ్ళ హాస్పిటల్కి వెళ్దామని హీరో తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ట్రాఫిక్ అవుతుందని అదిగే అక్కడే ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఉన్న ట్రక్ అనేది తీసుకుని వెళ్ళాం పదా అని చెప్పి ఆ ట్రక్ వైపు చూసేసరికి హీరో అలాగే హీరోయిన్ కూడా స్పీడ్గా ఆ ట్రక్లో అనేది కూర్చుంటారు. అలా వెళ్ళాం పదా అని ఇద్దరు కూడా చాలా స్పీడ్గా అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తారు. అలా అది కేవలం ఫుడ్ అలర్జీ వల్ల వచ్చిందని తెలుసుకొని హీరో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్కి కూడా బోనస్గా మనీ ఎక్కువ ఇవ్వమని అలాగే ప్రతి ఒక్కటి కూడా తనతో డిజైన్ వచ్చేటట్టు చేపించి అలాగే హీరోయిన్ కొడుకు కూడా మంచి చెకప్స్ అవన్నీ మనీ కూడా నువ్వే పే చేసేయని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అని చెప్తాడు. అలా తను ఫోన్ కట్ చేసిన వెంటనే హీరోయిన్ వైపు చూసి నేను నిన్ను ఇప్పటికీ కూడా మిస్ అవుతూనే ఉన్నానని చెప్పి తను కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ దగ్గరికి ఒక పర్సన్ రావడంతో వాళ్ళు హోటల్ దగ్గరికి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ డిజైన్స్ ఆ పర్సన్కి చాలా బాగా నచ్చడంతో డైరెక్ట్గా తనతోటే కాంటాక్ట్ పెట్టుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా జెసికా అనేది వీడియో తీస్తూ ఉంటుంది. ఆల్రెడీ జెసికా అనేది హీరోయిన్ చూస్తుంది. కానీ అప్పుడే హీరో అక్కడికి సూ కూడా ఇద్దరు కాఫీ దగ్గరకు వచ్చేసరికి హీరో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి సూ ఏమో ఏం లేదు ఫస్ట్ ఆ కాఫీని తాగండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఆ కాఫీ మొత్తం కూడా తాగేస్తాడు. అలా ఇంకెప్పుడు కూడా హీరోయిన్ దగ్గరకు రావద్దని చెప్తే అప్పుడే సూ ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఆ కాఫీలో ఆల్రెడీ తన డ్రగ్ అనేది కలిపి ఉంటుంది. అలా హీరో మాట్లాడుకోవడం అయిపోతే నేను వెళ్తానని తను లేచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా తనకి ఏదో తేడాగా అనిపిస్తుంది. అది చూసిన సూ ఉండి ఏమైందని చెప్తే హీరో కోపంగా ఇందులో డ్రగ్ కలిపావు కదని చెప్పేసరికి అది విన్న సూ అవునని చెప్తుంది. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చేసి ఇలా చేస్తే అసలు వదలడని చెప్పి హీరోని అక్కడి నుంచి తను తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన సూని చాలా కోపంగా నువ్వు ఎందుకు ప్రతి దాంట్లో కూడా ఇలా వస్తున్నావని చెప్పి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా జెసికా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మిస్ నేను మీకు చాలా విషయాలు చెప్పాలి మన ఇద్దరం కూడా కలిసి హీరోయిన్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ తన హోటల్ రూమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే హీరోని ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు నాతో పాటు ఉండిపో అని చెప్తే హీరోయిన్ నేను డాక్టర్ని పిలుచుకొని వచ్చేస్తాను అన్నా కానీ అవసరం లేదు ఇప్పుడు నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాతో పనుక నువ్వు స్పెండ్ చేస్తే నీకు మనీ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ అసలు అవసరం లేదని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే హీరో అస్సలు పంపించాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో తను గట్టిగా పట్టుకొని నా రెస్పాన్సిబిలిటీ నీకు తీసుకోవాలని అనిపించట్లేదని చెప్పేసరికి నువ్వే ఒక రిచ్ పర్సన్ నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేయాలి గీసుకుంటే నువ్వే చేయాలని చెప్పేసరికి అవునా సరే నీకేం కావాలో అడగనంటే తను అనేది మనీ అనేది వేయించుకుంటుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ సిస్టర్ హీరోవి కాలేజ్ డేస్ ఫొటోస్ అన్ని కూడా చూస్తూ ఉంటాడు. అక్కడ హీరోయిన్తో పాటు కలిసి దిగిన ఫోటో కనిపించేసరికి తను ఎవరనంటే తనే కదా మేడం హీరో ఫస్ట్ లవ్ అని చెప్పేసరికి అది చూసిన తను చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బాబు వాళ్ళ తల్లి కూడా తనే అని హీరో వాళ్ళ సిస్టర్కి అర్థమవుతుంది. ఇప్పుడు తనేనా వెంటనే అయితే సరే మనం వెంటనే కంపెనీ దగ్గరకు వెళ్ళాలని వాళ్ళు అనేది ప్లాన్ వేసుకుంటారు. మరోవైపు మీ హీరోయిన్ కంపెనీకి తన కొడుకును కూడా తీసుకొని
తీసుకొని వచ్చి ఉంటుంది. కానీ అక్కడికి లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వస్తారు. హీరోయిన్ చూసి లీ వాళ్ళ మదర్ ఏమో నువ్వెందుకు మమ్మల్ని చూసుకోవట్లేదు, నా కొడుకు నీ వల్లే కదా చనిపోయింది, పోతూ పోతూ ఇలాంటి అడాప్టెడ్ కొడుకుని చేసుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వేమో మాకు మనీ ఇవ్వకుండా ఫ్యామిలీని చూసుకోకుండా ఇదిగో ఇక్కడ జాబ్ అంటే ఇలా తిరుగుతూ ఉన్నావని చెప్పేసరికి హీరోయినేమో అది కేవలం ఒక ఫేక్ మ్యారేజ్, అలాగే మా మ్యారేజ్ కూడా ఆల్రెడీ కూడా కంప్లీట్ అయిపోయింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేను అయినా సరే మీకు చాలా మనీనే ఇచ్చాను అని చెప్తూ ఉంటే జెసికా ఏమో అయినా సరే మా బ్రదర్కి నువ్వు డివోర్స్ ఇవ్వలేదు కదా మా బ్రదర్ని, ఇప్పుడు మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, నువ్వు ఒక కోడలుగా మా మమ్మీని చూసుకోవాలి కదా అని చెప్తూ ఉంటే దూరం నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. అలాగే నువ్వు గూని కూడా సెడ్యూస్ చేసావు, అలాగే ఇంకొక పర్సన్ కూడా సెడ్యూస్ చేస్తూనే ఉంటావు నీ మనీ కోసం, ఇదిగో నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పి తను వీడియో తీస్తే చూపిస్తుంది. అది చూసిన హీరోయిన్ ఇప్పుడేంటి నీకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసరికి సూయేమో కోపంగా అయితే ఈ జాబ్ నుంచి నువ్వు క్విట్ చేసి వెళ్ళిపో, నా హస్బెండ్ నువ్వు సెడ్యూస్ చేస్తావని సూ మాట్లాడేసరికి హీరోయిన్ నుండి ఫైర్ చేస్తే హీరోయిన్ అని ఫైర్ చేస్తారు, మీరు చెప్పడానికి ఏంటని చెప్తూ ఉంటే జెసికా వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ అనేది కొట్టడానికి వెళ్తుంది. అలా బాబేమో ఆల్రెడీ హీరోకి ఫోన్ చేసి చెప్పేసరికి హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి హీరోయిన్ ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోవాలని చూస్తారు, ఎందుకంటే ఒక విలేజ్కి తీసుకొని వెళ్ళి ఒక 50 ఏండ్ల అబ్బాయికి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. అప్పుడే హీరో వాళ్ళ సిస్టర్ కూడా హీరోకి ఫోన్ చేసి నీ కొడుకు తల్లి ఎవరో కాదు హీరోయిన్ కొడుకు నీ సొంత కొడుకు అని చెప్పేసరికి మాటలు విన్న హీరో చాలా స్పీడ్గా వెళ్ళమని చెప్తాడు. అలా చాలా స్పీడ్గా అక్కడికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కొట్టడానికి వెళ్ళేసరికి హీరో ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని అలాగే నా సొంత కొడుకుని కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారని చెప్పేసరికి సూడి వాళ్ళ సొంత పేరెంట్స్ ఏం కాదు కదని చెప్పేసరికి అప్పుడే జెసికా అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా మమ్మల్ని క్షమించండి, ఇదంతా కూడా సూ చెప్పిటని మేము చేసామని చెప్తే హీరో ఏమో హీరోయిన్ వైపు తిరిగి ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలానే హైడ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. అప్పుడు జెసికా ఏమో మమ్మల్ని క్షమించని చెప్పేసరికి నేను మిమ్మల్ని అస్సలు ఎప్పటికీ కూడా క్షమించాను, ఎందుకంటే నేను మీ వల్ల చాలా సఫర్ అయిపోయాను, మీకు డబ్బులు ఇచ్చాను, అలాగే కన్నప్పుడు కూడా ఒక పని మనుషులు అన్ని పనులు కూడా చేశాను, మీరు అసలు అన్ని ఒప్పుకోలేకపోయారని చెప్పి సూ దగ్గరికి వెళ్ళి తన్ని కొడుతూ ఇంకెప్పుడు కూడా నా కొడుక్కి తండ్రి లేడని అలాగే తల్లి లేదని అలాగే తను ఒక ఇల్లీగల్ చైల్డ్ అని మాట్లాడితే చంప పగులుతుందని చెప్పి తన్ని కొట్టి ఇంకొకసారి ఎప్పుడైనా సరే నువ్వు మంచిగా ఉండని చెప్పేసరికి హీరో కూడా వార్నింగ్ ఇచ్చి తన్ని పంపించేస్తారు. తర్వాత హీరో ఏమో మనం మన ఇంటికి వెళ్ళామని చెప్తే హీరో నుండి అదేం లేదు, నీకు కొడుకు కావాలి కాబట్టి తను తీసుకొని 2 రోజులు పెట్టుకో తర్వాత నా దగ్గరకు పంపించాయని చెప్తే హీరో ఉండి నువ్వు ఇలా అయితే ఎలా మాట్లాడావు చెప్పు అని తన దగ్గరుండి తను ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ కొడుకు వైపు చూస్తూ నువ్వు ఆంటీ పార్ట్తో వచ్చేసేయమ్మని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా మనం అందరం కూడా కలిసి ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకుందామని చెప్పి అందరూ కూడా ఇంటికి అనేది వెళ్తారు. అక్కడున్న మేడ్స్ అందరూ కూడా తన్ని లోపలికి పిలిచేసరికి హీరోయిన్ ఫ్రెష్ అయ్యి అక్కడున్న డ్రెస్ అనేది చూస్తుంది, అది కూడా ఎల్లో కలర్ తనకి చాలా బాగా నచ్చుంటుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయితే హీరో వెనక నుంచి హ్యాక్ చేసుకుని నీకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం కదా నీకోసమే నేను తీసుకున్నానని చెప్పేసరికి హీరో నుండి సరే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా 7 years నుంచి నువ్వు చాలా సఫర్ అయిపోయావు, నన్ను క్షమించని చెప్పి ఎందుకు ఇలా సపరేట్ అయిపోయావు అని చెప్పేసరికి హీరో నుండి అవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదని తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది కిందికి వస్తుంది. అలా హీరోయిన్ వచ్చిన వెంటనే డాక్టర్ కూడా ఆల్రెడీ చెక్ చేపిస్తాను, తను త్వరలోనే రికవర్ అయిపోతాడని చెప్పేసరికి బాబుండి మమ్మీ మనం ఎప్పటికీ కూడా ఇక్కడే ఉండిపోదామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరోయిన్ అనేది మళ్ళీ కంపెనీకి అనేది వెళ్తుంది. అక్కడ వర్క్ చేసుకోవడానికి వెళ్ళేసరికి మిగతా కొలీగ్స్ అంతా కూడా చూసావా తను హీరోని సెడ్యూస్ చేసింది, అందుకే తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు, తన దగ్గరున్న ఎలా సెడ్యూస్ చేయాలో మనకు కూడా తెలియదు, ఆల్రెడీ సూ మేడం కూడా నాకు ఫోన్ చేసి కూడా చెప్పారని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి మిస్టర్ లిన్ డిజైన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎవరికి కాన్ఫిడెంట్ ఉంటే వాళ్ళు ఒప్పుకోండి అని చెప్పేసరికి మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా సైలెంట్ అయిపోతారు, ఎందుకంటే తను ఒక కోపిస్టే అని తన డిజైన్కి ఇంత మిస్టేక్ అయినా సరే కోపడుతుందని. అప్పుడే హీరో నుండి సరే నేను టేక్ ఓవర్ చేస్తాను, తనకి నచ్చినట్టే నేను డిజైన్ చేస్తానని చెప్పేసరికి హీరో కూడా నాకు నీ పైన నమ్మకం ఉంది తీసుకోమని తనకు అనేది ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే లిన్ అనే అమ్మాయి కూడా తను ఒక టాప్ డిజైనర్ అంటారు, అలాగే హీరోయిన్కి ఐడల్ కూడా. అలా అక్కడికి లిన్ వచ్చేసరికి ఆ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే అక్కడ ఏది కూడా ఉండదు, కేవలం ఒక వైట్ పేపర్ మాత్రమే ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నిజంగానే నేను డిజైన్ వేసానని చెప్తే మిగతా కొలీగ్స్ అంతా కూడా ఈరోజు నెక్స్ట్ డే లిన్ మేడంది వెడ్డింగ్ కూడా ఉంది కాబట్టి ఆ డిజైన్ చాలా ఇంపార్టెంట్, నువ్వు వేయకపోయినా కానీ ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి కంపెనీలో నుంచి తీసేస్తారని చెప్పేసరికి హీరోయిన్ నాకు కేవలం ఒక 10 minutes ఇవ్వండి, మీకు నచ్చినట్టు వేస్తానని చెప్పేసరికి లిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ అనేది అక్కడ లిన్ వైపు చూసి తనకి ఎలా అయితే సెట్ అవుతూ ఉంటుందో ఏమో అని ఆ
వెడ్డింగ్ రింగ్ అనేది వేస్తూ ఉంటుంది. అలా అంతా కూడా తన డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ ఏమో తీసుకొని వెళ్ళి లిన్క్ అనేది చూపిస్తుంది. అది చూసిన లిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగానే చాలా బాగుందని అంటూ ఉంటే మిగతా ఎంప్లాయీస్ ఏమో మాకు తెలిసిన అసలు సరిగ్గా వేయమని చెప్పేసరికి లిన్ నుండి నేను చెప్పింది వినిపించలేదు, తన డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు ఇంత త్వరగా ఇంత ఇంత మంచిగా వేస్తావని అస్సలు అనుకోలేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీరు నా ఐడల్, మీకు ఏవేవైతే ఇష్టం ఉంటాయి నాకు అన్నీ కూడా తెలుసు, అందుకే ఇలా వేసానని చెప్పేసరికి హీరో ఒకసారిగా సీసీటీవీ ఫుటేజ్ అనేది తెప్పిస్తాడు. అందులో అక్కడ ఉన్న ఇంకో కొలిక్ అబ్బాయి హీరోయిన్ డిజైనింగ్ పేపర్స్ తీసేసాడని కనిపించేసరికి వాళ్ళిద్దరు కూడా భయపడిపోతారు. ఇదిగోండి బాస్ తనే చెప్పడనేసరికి ఆ అబ్బాయి ఏమో సూ మేడం నీకు మనీ ఇచ్చారన్నారు కదా, అందుకే ఇలా చేసావని చెప్పావు కదా అనేసరికి వాళ్ళిద్దరిని కూడా జాబ్లో నుంచి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ దగ్గరకు వెళ్తూ ఉంటే హీరోయిన్ కోపంగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ తను ప్రెగ్నెంట్, అది కూడా ట్విన్స్ అని తెలుసుకొని హీరోయిన్ ఇంత త్వరగానా, కేవలం ఒక్కసారికేనని చెప్పి ఇంటికి అనేది వెళ్ళి అక్కడున్న తన కొడుకు కోసం నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలంటే ఏంటి మమ్మీ అనేసరికి ఏం లేదు మనకి త్వరలోనే ఇద్దరు కూడా వస్తారని చెప్తూ ఉండేసరికి ఎవరనంటే ఒక బాబు అలాగే ఒక సిస్టర్ వస్తారు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కదని చెప్పేసరికి బాబు కూడా సరేనని వింటాడు. కానీ ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దని వింటారు. తర్వాత అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది. అలా హీరోయిన్కి ఒక నెక్లెస్ ఇచ్చేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో ఇది చాలా వాల్యుబుల్, నాకు వద్దని చెప్తున్నా కానీ ఇది మా మదర్ తన కాబోయే కోడలికి ఇవ్వమని ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్, ఇది నీ దగ్గర పెట్టుకొని చెప్తే హీరోయిన్ ఏమో నేను దీన్ని అసలు యాక్సెప్ట్ చేయలేనని చెప్తారు. మరోవైపు ఏమో సూ ఉండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఆల్రెడీ హీరో నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకోబోతున్నాడు, అందరికి కూడా ఆ విషయం కూడా అనౌన్స్ చేస్తున్నాడు, పార్టీ అరేంజ్ చేసి ఇలా జరగడానికి వీల్లేదని అంటే ఆ పార్టీకి కూడా మనం వెళ్దామని చెప్తారు. అలా నెక్స్ట్ డేనే హీరో వాళ్ళని ఒక గ్రాండ్ పార్టీ అనేది అరేంజ్ చేస్తుంటారు తన కొడుకుని అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి. అప్పుడే సూ ఉండి చూసావనన్నా తను ఎవరో చూడు, తనే హీరోని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, తనే సెడ్యూస్ చేసిందని చెప్పేసరికి హీరోయిన్ చూసిన ఒక్కసారిగా తనకి తన కూతురు అనేది గుర్తొస్తుంది. కానీ తన కూతురు కాదనుకొని వెంటనే తను అనేది మళ్ళీ తన పనిలో తను పడిపోతాడు. అలా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇలాంటి పర్సన్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఇలా సెడ్యూస్ చేసే అమ్మాయిలంటే కూడా నాకు నచ్చరని చెప్పి నీకు ఎంత మనీ కావాలో చెప్పు, నీ లైఫ్ మొత్తం సెట్ అయ్యేటట్టు ఆ మనీ ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే త్వరలో నా కూతురు ఎక్కడ ఉంటుందో దొరుకుతుంది, తను వచ్చిందానికి హీరోని పెళ్లి చేసుకోవాలి, అలాగే గూ ఫ్యామిలీకి సూ ఫ్యామిలీకి ఆల్రెడీ ఒక అరేంజ్ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందని చెప్పేసరికి ఈ విషయం మీద హీరో నాకు కాదు చెప్పాల్సింది, వెళ్ళి హీరోకి అలాగే వాళ్ళ సిస్టర్కి చెప్పమనేసరికి ఆ మాటలు విన్నా సో వాళ్ళ నాన్నేమో కోపడతాడు. ఇలాంటి పర్సన్స్ అంటే నాకు ఇష్టం లేదని గాడ్స్ని పిలిచి హీరోయిన్ ఇక్కడ నుంచి పంపించేయమని చెప్తూ ఉండేసరికి అది చేసిన శివుడు ఇప్పుడు ఎలా ఉంది బాగుందా నా ప్లాన్ అని చెప్తే అలాగే ఎప్పటికీ కూడా నువ్వు హీరోని పెళ్లి చేసుకోలేవని చెప్పేసరికి అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే శివు వాళ్ళ నాన్న నుండి మీ డాడీ చనిపోతే నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఇంత రీజన్ వచ్చారు, అలాగే లేకపోతే ఎలా వెళ్ళిపోయే వాళ్ళో తెలుసు అని చెప్పేసరికి హీరో ఉండి అంకుల్ మీరు మాకు చాలా హెల్ప్ చేశారని తెలిసి నేను ఎన్ని రోజులు కూడా మీ కూతురు ఎన్ని పనులు చేసినా కానీ నేను తన్ని ఏమీ కూడా అనలేదు తెలుసా, అలాగే మీకు ఫేవర్స్ కూడా అలా నేను చాలానే చేశాను, ఇప్పుడు సొంతంగా నా కంపెనీని హ్యాండిల్ చేసుకోగలను, అలాగే అది ఎలా ఉన్నా కానీ నేను చూసుకోగలను, కానీ నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టము, తనంటే ఇష్టం అని చెప్తుంది. అప్పుడే సూయమ్మ నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరో ఆ ప్రెగ్నెంట్ రిపోర్ట్ అనేది చూస్తాడు. అలా చూసేసరికి అది ఫోటో అదంతా కూడా ఫేక్ అని చెప్పి లాస్ట్ నైట్ నువ్వుతో నేను అస్సలు లేను, అలాంటప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, అది కూడా నా కడుపు నా బేబీకి ఎలా అవుతావు నిజం చెప్పనేసరికి వాళ్ళ నాన్న కూడా రిపోర్ట్ అనేది చూస్తాడు. అది ఫేక్ రిపోర్ట్ కావడంతో వాళ్ళ నాన్న కూడా అర్థం చేసుకుంటాడు. కానీ తన కూతురికి సపోర్ట్ చేస్తూ ఇదంతా కూడా నీ వల్లే, తను నిన్ను చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఇలాంటి పనులు చేసిందని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోకుండా నాకంటూ కేవలం వైఫ్ అంటూ ఉంటుంది, నా భార్య హీరోయిన్ తప్ప ఇంకెవరు కూడా ఉండరు, ప్లీజ్ మీరు ఇంకా ఇక్కడ ఏ డిస్టర్బ్స్ కూడా చేయొద్దండి అని చెప్పి వాళ్ళు అనేది పార్టీ అనేది అక్కడితోటే క్యాన్సిల్ చేసేస్తాడు. అది చూసిన సూ వాళ్ళ నాన్నేమో అయితే సరే నా కూతురు జెన్ వస్తే పెళ్ళిని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసరికి అప్పుడు హీరో వాళ్ళ సిస్టర్ ఉండి తను మిస్ చాలా ఇయర్స్ అయిపోయింది, తను మళ్ళీ తిరిగి వస్తుందని అసలు మేము నమ్మకం కూడా లేదని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. తర్వాత వాళ్ళంతా కూడా హ్యాక్ చేసుకుని ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అయిపోయామని చెప్తారు. మరోవైపు హీరోయిన్ ఆలోచిస్తూ ఫ్రెష్ అవుతూ ఉంటే అక్కడికి హీరో వెనక నుంచి హ్యాక్ చేసుకుంటాడు. అలా హ్యాక్ చేసుకొని నేను నీకు పార్టీ దగ్గర అందరి ఎదురుగా నేను నీకు ప్రపోజ్ చేయాలనుకున్నాను, కానీ అక్కడ అదంతా కూడా డిస్టర్బెన్స్ రావడంతో నీకు ఎలా ప్రపోజ్ కూడా చేయలేదని చెప్పి మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామని తన చేతికి అనేది వెడ్డింగ్ రింగ్ తొరిగిపోతూ ఉంటే హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ స్కూల్లో ఇద్దరు కూడా ప్రపోజ్ చేసుకునేటివనేవి గుర్తొస్తాయి. అలా చాలా హ్యాపీగా రింగ్ అనేది పెట్టించుకుందామని హీరోయిన్ కూడా తన చైన్ అనేది ఇవ్వబోతుంది. కానీ ఒక్కసారిగా హీరో ఆ రోజు క్లబ్లో మాట్లాడిన మాటలు మళ్ళీ కూడా గుర్తొచ్చేస్తాయి. అలా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరు కూడా మాట్లాడుతూ
తను అనేది డాక్టర్నే పెళ్లి చేసుకుంటానన్న మాటలు గుర్తొచ్చిన వెంటనే నాకు మీరంటే అసలు ఇష్టం లేదని చెప్పి తను అనేది తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. అది చూసిన హీరో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు, నాకు కూడా తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం అని, కానీ నువ్వు ఎందుకు బయట పడట్లేదని చెప్పేసరికి హీరోయిన్ చాలా ఏడ్చేస్తుంది. అలా ఏడ్చి నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, అలాగే ఎన్నిసార్లు మెసేజ్ చేశానో తెలుసా ఈ 7 years, కానీ నువ్వు ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. అందుకే నాకు ఇప్పటి నుంచి నీ పైన కూడా ఎలాంటి ఇష్టం కూడా లేదు, ప్లీజ్ నాకు దూరంగా ఉండమని చెప్పేసరికి హీరో ఏమో తన ఫోన్ వైపు చూసుకుంటాడు. కానీ తనకి ఏ మెసేజెస్ కూడా వచ్చిండవు. అప్పుడే ఒకసారిగా హీరోయిన్ ఫోన్ నెంబర్ వైపు చూస్తే తన ఫోన్ నెంబర్ని ఎవరో బ్లాక్ చేశారని అర్థమవుతుంది. అది కూడా ఎవరో కాదు, హీరో వల్ల నా బతుకున్నప్పుడు చేశాడని. అలా చేసేసరికి ఒక్కసారిగా మెసేజెస్ అన్నీ కూడా హీరోకనే వస్తాయి. అప్పుడే హీరో కూడా చూసావని అనుకుని నీకు అన్ని మెసేజెస్ చేశాను, కానీ మా డాడీ నీ నెంబర్ని బ్లాక్ చేశాడు, నాకు తెలియదు ఈ విషయం కూడా అని చెప్పి అన్నీ కూడా అందులో ఉంటాయి. నాకే అలాగే సూకు ఫేక్ మ్యారేజ్ అదంతా ఫేక్ రూమర్స్, అసలు నమ్మొద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకోసం ప్రతి చోట వెతుకుతున్నాను, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ప్లీజ్ నా దగ్గరకు వచ్చేవా అని ప్రతి ఒక్క మెసేజ్ అనేది పెట్టింటాడు హీరో. అవి చూసిన హీరో ఏడుస్తూ ఉంటే హీరో ఇప్పటికైనా క్లారిఫికేషన్ వచ్చింది కదా, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవని మళ్ళీ తన వెడ్డింగ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ ఈసారి చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది, సరే అని అంటుంది. అది విన్న హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళంతా కూడా కిందికనేది బాబు ఉండి ఆల్రెడీ హీరోకి కూడా చెప్పింటారు హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. అప్పుడే మరోవైపు ఏమో వాళ్ళ నాన్నకేమో తన సొంత కూతురు దొరికిందని, అది కూడా తను ఒక విలేజ్లో ఉందని తెలిసేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇది చూసిన ఏమో సూని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఉంటారు. సొంత కూతురు కాదు కాబట్టి ఆ ఏమో చాలా కోపంగా ఇప్పుడు కనుక సొంత కూతురు వస్తే తను నన్ను ఇగ్నోర్ చేస్తాడేమని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే మరోవైపు హీరోయిన్ అడాప్ట్ చేసుకున్న వాళ్ళ పేరెంట్స్ అనేది ఫోన్ చేస్తారు. అలా వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి మదర్కి హెల్త్ బాగాలేదు, లాస్ట్ సారి చూడడానికి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ పడుకోకుండా అదే ఆలోచిస్తూ ఉంటే హీరోని ఏం జరిగిందని అంటే జరిగినది మొత్తం చెప్తే హీరోని నేను నీకు సపోర్ట్ చేస్తాను, మన ఇద్దరం కూడా కలిసి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఒప్పుకుంటుంది. అలా నెక్స్ట్ డే అందరూ కూడా కలిసి హీరోయిన్ వాళ్ళ విలేజ్కి అనేది వెళ్తారు. విలేజ్కి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా హీరో వాళ్ళ అడాప్టెడ్ మదర్ అనేది తను అడాప్ట్ చేసుకుంటుంది. అక్కడ హీరోయిన్ వచ్చేసరికి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నువ్వు అసలు ఇంకా బతుకున్నావని మాకు అసలు తెలియలేదులే, చాలా బాగున్నావు ఇప్పటికైనా కానీ అని చెప్తూ ఉండేసరికి నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవా ఏంటని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నీలాంటి అమ్మాయి నేను అసలు చూడలేదు, నీకు ఒక మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేయాలని చూస్తే నువ్వేమో ఇలా వెళ్ళిపోతావని చెప్తే వాళ్ళ ఫస్ట్ సిస్టర్ ఏమో హీరోయిన్ డ్రెస్ చూసి ఇవన్నీ కూడా ఫేక్ డ్రెస్ వేసుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మీరు విలేజ్లో ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి హై హీల్స్ వేసుకోకుండా ఇలా వేసుకున్నావేమో నాకు తెలియదు, కానీ నా డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అని చెప్పేస్తారు. అది విన్న వాళ్ళ సిస్టర్ కోప్పడుతుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఉండి సరే అయితే నేను మొత్తం కూడా రెనోవేషన్ చేయాలి ఇంటిని, మదర్ కోసము ఎవరెవరు ఎంత మనీ ఇస్తారో ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళ ఫస్ట్ సిస్టర్ అలాగే సెకండ్ సిస్టర్ కూడా మనీ అనేది ఇచ్చేస్తారు. తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న మనీ మొత్తం కూడా ఆల్రెడీ తన కొడుకు వాడుకోవడం అలాగే తన బ్యాగ్ కూడా తెచ్చుకోకుండా వచ్చేసరికి తను కేవలం తన దగ్గర ఉన్న హీరో ఇచ్చిన బ్లాక్ కార్డ్ అనేది ఏటీఎంది తన బ్రదర్కి ఇచ్చేస్తాడు. అది చూసిన వెంటనే వాళ్ళ బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో ఇది ఒక బ్లాక్ కార్డ్ కానీ ఇది ఫేక్ అని చెప్పేసరికి అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ అనేది వస్తాడు. అలా వచ్చి మేడం బాస్ మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని గిఫ్ట్స్ పంపించేయమని చెప్పారని కొన్ని కార్డ్స్ అనేది గిఫ్ట్ తీసుకొని వస్తారు. అవి ఓపెన్ చేసి చూసేసరికి అవంతా కూడా గోల్డ్ అయిపోయి ఉంటాయి. అలాగే మనీ కూడా ఉండేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ సిస్టర్స్ ఏమో హీరోయిన్కి ఇంత మంచి అవకాశం వచ్చడం చూసి తట్టుకోలేక ఏదో ఒక ఓల్డ్ పర్సన్ చూసి పెళ్లి చేసుకుని తినలేని అనుకుంటారు. అప్పుడే అక్కడికి అలాగే వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తారు. అలా వచ్చేసి మా కూతురు ఇక్కడే ఉందని చెప్పారు, తను ఎక్కడ ఉందో చెప్పండి అనేసరికి తను ఎవరో కూడా మాకు తెలియదని హీరోయిన్ కోపంగా తిడుతూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ కొట్టేస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా మేమంటే అని చెప్పేసరికి వాళ్ళ నాన్న మీరేం టెన్షన్ పడద్దండి, నేను ఇక్కడికి ఒక డాక్టర్ని తీసుకొచ్చాను, తను డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా పోటీ పడి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి అనేది వెళ్తారు. అలా డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేసరికి వాళ్ళిద్దరికి కూడా కాదని తెలిసిపోయేసరికి సూకేమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ హీరోయిన్ లాస్ట్ ఉండేసరికి హీరో
హీరోయిన్ కూడా బ్లడ్ టెస్ట్ అనేది చేపించుకోవడానికి వెళ్ళమ్మని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అని ఇంకా ఏదైతే అది అవుతుందని తన అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలా తన అనేది లోపలికి వెళ్ళిపోయిన వెంటనే కొద్దిసేపు తర్వాత మళ్ళీ తిరిగి వస్తే రిజల్ట్స్ అనేవి హీరోయిన్ వాళ్ళ సొంత కూతురు అనేది తెలుస్తుంది. అలా తెలిసేసరికి అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి అవును అంకుల్, మేము కూడా ఒకసారి డౌట్ రావడంతో తను సీక్రెట్గా మీ డిఎన్ఏ టెస్ట్ తన డిఎన్ఏ టెస్ట్ చేపించాము, ఇద్దరు కూడా మ్యాచ్ అయ్యి ఇవిగోండి డిఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ అని చూపించేసరికి ఇద్దరు అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చూసిన సూర్యమ్మ కోపడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఏం జరిగిందని చెప్పేసరికి తను మీ సొంత కూతురే అని చెప్పేసరికి తను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి మేము మాట్లాడినవన్నీ కూడా ఏం పట్టించుకోవద్దు, అలాగే మీ సిస్టర్స్కి అలాగే మీ బ్రదర్కి కూడా నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నేను మీ సొంత సిస్టర్ అని, అలాగే నన్ను ఎంత టార్చర్ చేశారు అలాంటప్పుడు మీకు ఏవి కూడా అవసరం లేదని చెప్పి ఇంతసేపు ఇచ్చిన హీరో మనీ కూడా తను అనేది వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే సూర్యమ్మ కోపంగా నేను అసలు నేను ఒప్పుకొని నా సిస్టర్ లాగా నీకు ఇంత అదృష్టం కలిసి వస్తే నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, మొత్తం నాకు కావాల్సిన నేను దక్కించుకునేదాకా నేను వదిలిపెట్టనని చెప్పి అక్కడ హీరో అలాగే హీరో నడుచుకొని రావడం చూసి తనని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకొని హీరోయిన్ అనేది చంపేయాలని చూస్తుంది. కానీ హీరో ఏమో తను సేవ్ చేసేస్తాడు. అప్పుడే సూ అనేది బయట నుంచి వచ్చేసిన వెంటనే వాళ్ళ నాన్నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ సిస్టర్ని నువ్వు చంపాలని చూస్తున్నావా ఏంటని చెప్పేసరికి సూ ఏమో నవ్వుతూ తను వచ్చేసరికి నా మీద ఉన్న ప్రేమంతా కూడా మీకు తగ్గిపోయింది, మీరు సొంత ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయారు, అలాంటప్పుడు నేనేమవుతాను మీకు అని చెప్పి అందుకే ఇలా చేశానని అంటుంది. సూని జైలుకి పంపించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ ఇద్దరికి కూడా డెలివరీ అవుతుంది. అలా పిల్లలతోటి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్కి కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇస్తుంది, అది కూడా ప్రాపర్టీవి. అది చూసిన హీరో ఉండి అన్ని గహనం ఇవ్వాల్సిన పని లేదక్కన్నా కానీ హీరో వాళ్ళ సిస్టర్ అస్సలు పట్టించుకోదు. తర్వాత వాళ్ళ నాన్నకు కూడా వచ్చేసి హీరోయిన్కి అలాగే తన కొడుకు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. హీరో ఏమో నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ప్రిపేర్ చేశాను పద నీకు చూపిస్తానని చెప్పేసరికి హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా పైకి అనేది వెళ్తారు. అలా పైకి వెళ్ళేసరికి హీరో ఏమో ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఓపెన్ చేస్తే అన్ని కూడా చాలా గిఫ్ట్స్ అనేవి కనిపిస్తాయి. అవి చూసిన హీరోయిన్ ఇవన్నీ గిఫ్ట్స్ ఏంటని చెప్తే ఇవన్నీ కూడా నీ బర్త్డేకి అలాగే మనం ఫస్ట్ డే మీట్ అయినప్పుడు మన ఫస్ట్ డే లవర్స్ డే అప్పుడు అన్నీ కూడా నేను నీకోసం తీసుకొని పెట్టానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంది. అది చూసిన హీరో ఏమో ఇప్పటికీ మనం కలిసామని చెప్పి తను అనేది చాలా హ్యాపీగా తను హక్ చేసుకుంటాడు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.